తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్న బుధ సంచారం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రవి సంచారం, ఈ 2 కూడా కొంత ప్రతికూలత, కొంత అనుకూలత ఉంటున్నాయి. ఆర్థికంగా మీకు మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ద్వితీయంలో బుధుడు వల్ల వ్యాపారంలో బాగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా లాభం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో అందరి నుంచి అనుకూలత ఉంటూ ఉంటుంది. మీ తోటివారు, మీ కింద వారు అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. కానీ అదే ద్వితీయంలో రవి కూడా సంచారం ఉండటం చేత ఆ వచ్చిన రాబడి ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కుటుంబ నిమిత్త ఖర్చులకు కానీ, లేదా అనుకోకుండా ఆ సమయానికి ఏదో ఆపత్కాలంగా రావచ్చు, లేదా అవసరార్థంగా రావచ్చు, ఎవరికో కుటుంబ వ్యక్తులకి సహాయంగా ఇవ్వాల్సి రావచ్చు. ఆ వచ్చింది ఎంతైతే వచ్చిందో అంతే ఖర్చయిపోతూ ఉండటం. ఏది కూడా నిల్వ చేయలేనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆర్థిక విషయంలో నియంత్రణ, ఒక ప్రణాళికాబద్ధంగా జీవనం అనేది బాగా అవసరం. సంతాన విషయాలు అన్నీ బాగుంటూ ఉంటాయి. విద్యా విధానం బాగుంటూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దూరదేశాల సంబంధిత ప్రయాణ అంశాల్లో కూడా ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ దూరదేశాల్లో ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు, విద్యా ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటూ ఉంటాయని చెప్పవచ్చు. వ్యయంలో గురు సంచారం వల్ల కొంత స్థానచలన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారమంతాను కూడా దైవానుకూలత కొరకు ఇష్టదైవ స్మరణ చేస్తూ ఉండడం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి.